హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్. ఈరోజు రెసిపీ పొటాటో స్టిక్స్. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 కప్స్ బియ్యపిండి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 3/4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేను బంగాళదుంప ముక్కల్ని ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి. ఒక 5 బంగాళదుంప ముక్కలను తీసుకున్నాను. అవి చేత్తో స్మాష్ చేసుకుంటూ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం పాల తాలికల కోసం తాలికలు చేసుకుంటాం కదా, అలా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని తాలికల్లా ప్రెస్ చేసుకోవాలి చేత్తో. ఆ తయారు చేసుకున్న తాలికలను పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ ఆన్ చేసి కడాయి వేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం తయారు చేసుకున్న తాలికల్ని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఈ తాలికలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా పెట్టచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పొటాటో స్టిక్స్ని మయోనీస్తో కానీ టొమాటో సాస్తో కానీ పేర్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.